కాకినాడ నగరంలో నిరుద్యోగ సమస్యలు లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో త్వరలోనే మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు టీడీపీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యదేవ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం వికాస్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి అనంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు టీడీపీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ పాల్గొనగా విశిష్ట అతిథిగా వికాస పీడి లచ్చారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మినీ జాబ్ మేళాను ప్రారంభించారు. సుమారు 10 కంపెనీల్లో 350 ఖాళీల భర్తీ కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో సుమారు 400 మంది అభ్యర్థులు 10వ తరగతి నుండి బీటెక్ వరకు అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ మాట్లాడుతూ కాకినాడ నగరంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. మినీ జాబ్ మేళాను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపల్ వికాస పీడీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వికాస పీడీ లచ్చారావు మాట్లాడుతూ జాబ్ మేళా వివరాలను వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్ అనంతలక్ష్మి మాట్లాడుతూ తమ కళాశాలలో మినీ జాబ్ మేళాను నిర్వహించిన వికాస పీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 10th క్లాస్ నుంచి బీటెక్ చదివిన అభ్యర్థులందరికీ కూడా మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మనకి 350 మంది వరకు సుమారుగా 400 వరకు పిల్లలు రిజిస్ట్రేషన్ కూడా అయి ఉన్నారు. ఇంత వర్షంలో కూడా చాలా అద్భుతంగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పిల్లలు. వీళ్ళ ఉత్సాహం చూస్తే మేము వచ్చే నెలలోనే అయితే ఈరోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా మరలా ప్రతి నెల కూడా ఒక మినీ జాబ్ మేళా నిర్వహించాలని ఎమ్మెల్యే గారు కూడా చెప్పి ఉన్నారు. ప్రతి నెల కూడా ఇక్కడ ఒక మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మెగా జాబ్ మేళా కూడా ప్లాన్ చేస్తున్నాము. అక్టోబర్ నవంబర్ డేట్లో ఒక 30 నుంచి 40 కంపెనీలతోటి ఒక మెగా జాబ్ మేళా నిర్వహించి దాంట్లో ఆల్ కంపెనీస్ అన్ని కంపెనీస్ని కూడా ఐటీఎస్ ఫార్మా కన్స్ట్రక్షన్స్ అన్ని కంపెనీస్ కూడా ఉండే విధంగా ప్లాన్ చేసి ఒక 1000 నుంచి 2000 వేకెన్సీస్ తోటి మెగా జాబ్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చే ఉద్దేశంతో ఉన్నాము. కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ వంటి కంపెనీలతో ఎంఓఈ అయి ఉన్నాం. ఇప్పటికే వారికి కాగ్నిజెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్లేస్ చేసే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన వికాస ఆధ్వర్యంలో జగన్నాథపురంలో గల ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఈరోజు మినీ జాబ్ వేళ మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు అలాగే వికాస పీడీ అయినటువంటి లచ్చారావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మినీ జాబ్ వేళ పెట్టడం జరుగుతుందండి. మొత్తం 10 కంపెనీలతో 355 వేకెన్సీస్ని ఈరోజు ఫిల్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈరోజు వచ్చినట్టు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈ జాబ్స్ ఉపయోగపడాలని త్వరలోనే మరింత పెద్ద జాబ్ మేళా పెట్టి కాకినాడ నగరానికి నిరుద్యోగ లేదు అన్న దాన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్ మేళా కండక్ట్ జరుగుతుంది. అలాగే ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి అలాగే వికాస పీడీ అయినటువంటి మన లచ్చారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే విద్యార్థులందరికీ కూడా నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరియు వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అన్నవరం సత్యదేవి మా కళాశాలలో నిర్వహిస్తున్నాము. దీనికి ఇంచుమించుగా 400 మంది స్టూడెంట్స్ దాకా అభ్యర్థులు హాజరయ్యారు. 10 కంపెనీలు 355 వేకెన్సీలతోటి ఈ జాబ్ మేళా జరుగుతోంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూమ్లో అరేంజ్ చేస్తున్నాము. దీన్ని కండక్ట్ చేయడానికి మా కాలేజీని వేదికగా తీసుకున్నందుకు ముఖ్యంగా అలాగే దీన్ని మన ఎమ్మెల్యే గారికి అలాగే వికాస పీడీ గారైన లచ్చారావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చిన అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ పార్టిసిపేట్ చేసి జాబ్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడే మనకి లచ్చారావు గారు చెప్పారు మన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని. అది మా కళాశాలలో కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ సభాముఖంగా. థ్యాంక్ యూ.